సౌత్ సినీ ఇండస్ట్రీలో 2 దశాబ్దాలకు పైగా అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న త్రిషా కృష్ణన్ తన 44వ పుట్టినరోజు సందర్భంగా మరోసారి వార్తల్లో నిలిచారు. కెరీర్ ప్రారంభం నుంచి స్టార్డమ్‌ను కాపాడుకుంటూ ముందుకు సాగిన త్రిష నటనతో పాటు కాంట్రోవర్షియల్‌కు దూరంగా ఉంటూ ఇమేజ్‌ని సంపాదించుకున్నారు. అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పాత రూమర్స్ మళ్ళీ వెలుగులోకి రావడం కొత్త విషయం కాదు. ఈసారి కూడా అలాంటి ఓ పాత చర్చే ట్రెండ్ అవుతుంది. అదే ఆమెకు హీరోయిన్ అసిన్‌తో మనస్పర్ధలున్నాయనే రూమర్. 2000 గోల్డెన్ ఎరాలో త్రిష, ఆసిన్ ఇద్దరు టాప్ హీరోయిన్లుగా దూసుకెళ్లిన కాలంలో ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి వచ్చిన వీరిద్దరూ స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలు దక్కించుకోవడంతో సహజంగానే పోలికలు, పోటీ, చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా విజయ్‌తో ఇద్దరు వేర్వేరు సినిమాల్లో నటించడం ఈ గాసిప్స్‌కి బలాన్నిచ్చింది. విజయ్ వల్లే వారిద్దరికి విభేదాలు వచ్చాయని కొత్తగా కోలీవుడ్‌లో వార్తలు వినిపించాయి. స్టార్ హీరోల చుట్టూ ఇలాంటి రూమర్స్ సృష్టించడం కొత్త విషయం కాకపోయినా త్రిష, ఆసిన్ విషయం మాత్రం చాలా కాలం పాటు చర్చనీయంగా సాగింది. అయితే ఈ రూమర్స్‌పై త్రిష చాలా క్లియర్‌గా మాట్లాడి దానిపై క్లారిటీ ఇచ్చిన విషయం ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందిస్తూ రూమర్స్‌కి పూర్తి చెక్ పెట్టేలా మాట్లాడింది. తనకు ఆసిన్‌కి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఆమెతోనే కాదు తనకెవరితోనూ గొడవలు లేవని త్రిష స్పష్టం చేసింది. అంతేకాదు ఒక అవార్డు కార్యక్రమంలో ఆసిన్ తనను అభినందించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారి మధ్య ఎప్పుడూ సానుకూల సంబంధాలే ఉన్నాయని తెలిపారు. త్రిష ఇచ్చిన ఈ క్లారిటీ ఇండస్ట్రీలో హీరోయిన్ రైవల్రీ ఎలా ఊహాగానాలుగా మారుతుందో తెలియజేసే ఉదాహరణగా నిలుస్తుంది. స్టార్డమ్ పెరిగే కొద్దీ వ్యక్తిగత జీవితాలపై వచ్చే అంచనాలు, సోషల్ మీడియా చర్చలు చాలాసార్లు వాస్తవాలకు భిన్నంగా ఉండొచ్చు. త్రిష విషయంలో కూడా అదే జరిగింది. సంవత్సరాలుగా కొనసాగిన గ్యాసిప్స్‌కి ఆమె ఒక స్టేట్మెంట్‌తోనే చెక్ పెట్టినట్టయింది. త్రిష, ఆసిన్ కాలంగా నిజంగా సౌత్ సినిమా గోల్డెన్ పేజ్‌గా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో వచ్చిన సినిమాలు, స్టార్ కాంబినేషన్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండేలా ఉన్నాయి. ఆసిన్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ త్రిష మాత్రం ఇప్పటికీ అదే స్థాయిలో అవకాశాలు అందుకుంటూ కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. ఇవాళ త్రిష పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ వైరల్ అయిన ఈ రూమర్ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇండస్ట్రీలో వినిపించే ప్రతి కథనాన్ని నిజంగా తీసుకోవడం కంటే సంబంధిత వ్యక్తుల మాటలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని దీని ద్వారా స్పష్టమవుతోంది.